హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మీకు, యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత స్వర్ణగిరి అయితే వెళ్తామని చెప్పేసి. సురేంద్రపురి మధ్యలో సురేంద్రపురి ఉంటుందండి, అదైతే వెళ్ళలేదనమాట. ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. ఆ రోజు ఫుల్ రష్ ఉంది యాదగిరిగుట్ట. చెప్పాను కదా, మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేసేస్తే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుందంట స్వర్ణగిరిలోని. కార్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదని చెప్పేసి మేము 4:30కి అయితే స్వర్ణగిరి దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. అప్పుడు కార్ అది పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ కార్ పార్కింగ్ కూడా ఎంతో టికెట్ అండి, 50 రూపీస్ సంథింగ్ తీసుకున్నారనమాట. ఇంకా అప్పటికెళ్ళినా కూడా అక్కడ ఖాళీ లేదండి కార్ పార్కింగ్ దగ్గర, అయినా కూడా బిజీగానే ఉందన్నమాట. ఇంక ఈ లెక్కన 5 to 6 ఆ టైం చూస్తే ఇంకా అసలు ఖాళీ ఉండదని అర్థమైపోయింది. మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట గుడిలోకి. చెప్పులు అవి కార్లోనే వదిలేసి గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. గుడి అయితే రీసెంట్ గానే కట్టారండి, చాలా బాగుందన్నమాట. ఎంత పెద్ద గుడో, నాకైతే చాలా బాగా అనిపించింది గుడి అయితే. లోపల కూడా అంతే బాగుందండి. గుడి లోపల ఏంటి ఆ వాతావరణం చాలా బాగా అనిపించింది నాకైతే. వీడియోలోగా సన్సెట్ కదా, మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. చాలా బాగుంది. కార్ పార్కింగ్, ఇదంతా పార్కింగ్ అండి. స్వర్ణగిరికి కార్ పార్కింగ్ అన్నమాట ఇదంతా. కార్ పార్కింగ్ చేసే దగ్గర అస్సలు ఖాళీ లేదండి, చాలా రష్గా ఉన్నాయన్నమాట. అందులోని సాటర్డే వీకెండ్స్ కదా. చూసారు కదా, అక్కడి నుంచి వ్యూ బాగుంది కదా, స్వర్ణగిరి టెంపుల్. ముందుగా వచ్చిన వాళ్ళు కార్ పార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నారు. ఏం కట్టారండి బాబు భవనాలు, చాలా బాగున్నాయి. ఇవైతే టికెట్ కౌంటర్స్ అండి. లడ్డు ఇది ప్రసాదం అనమాట, అది టికెట్ కౌంటరు. ఇది లడ్డు 50, పులిహోర 20, వడ 50 అంట. మహాప్రసాదం అయితే 200 అంటండి. ఇది సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటరు. బా ఉందమ్మా. ఏంటి ఏంటి అక్కడ ఫ్రీ దర్శనం ఉంది, ఇంకా టికెట్ దర్శనం కూడా ఉందండి. 150 రూపీస్, 300 ఉందన్నమాట. సో మేమైతే ఫ్రీ దర్శనానికి ముందుగా వెళ్ళిపోయాం కదా, సో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడ ఆపేస్తున్నారనమాట. జడ వేసుకోకపోయినా, నెక్స్ట్ జీన్స్ ఇలాంటి చున్నీ వేసుకోకపోయినా, జీన్స్ వేసుకొని వచ్చిన అలాంటి వాళ్ళని ఆపేస్తున్నారనమాట. మేమైతే మొబైల్ కింద డిపాజిట్ చేయలేదండి, గుడి పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. టికెట్ కౌంటర్ పక్కనే మొబైల్ డిపాజిట్ కూడా ఉంటుంది, అందులో ఇచ్చాము. ఎందుకంటే మనం గుడిలో నుంచి బయటకు రాగానే అది కనిపిస్తుంది, ఇంకా అలా వెళ్ళి తీసేసుకోవచ్చు కదా, మళ్ళీ కిందకేం వెళ్ళి తీసుకుంటామని చెప్పేసి అక్కడే ఇచ్చేసాము. గుడి అంటే గర్భగుడి అండి, స్వామివారు ఉంటారు కదా, స్వామివారి గర్భగుడి పక్కన అనమాట. మేము లైన్ అంతా తిరిగేసరికి 6 అయిందండి. 6 o'clockకి కరెక్ట్గా లోపలికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళగానే స్వామివారికి అయితే నైవేద్యం పెడుతున్నారండి. అక్కడ కరెక్ట్గా అరగంట ఆపేశారనమాట మమ్మల్ని లైన్లో. సో అదంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత వాటర్లో అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదండి, నాకు అదైతే చాలా బాగా అనిపించింది, ఎంత బాగుందో. ఇలాంటిది ఇంకో దగ్గర ఎక్కడ ఉంటుందంటండి, అది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంకా అక్కడే అలా ఉండిపోవాలనిపించింది అనమాట. అంత ప్రశాంతంగా ఉంది ఆ స్వామివారిని చూస్తుంటే. స్వామివారిని అయితే కింద నుంచి చూడొచ్చు, ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూడొచ్చు అండి, పైనుంచి కూడా చూడొచ్చు అనమాట. మాకు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ఓపిక అయిపోయింది, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఇంకా పైకి వెళ్ళలేదనమాట. పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తారంట.
వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా జయగంట అయితే ఉంటుందండి. కానీ ఆ జయగంట క్లోజ్ చేశారనమాట. అంటే కొట్టకుండా సంథింగ్ ఏవో కట్టేశారు, మరి ఎందుకో తెలీదు. మేము వెళ్ళినప్పుడే స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పాను కదండి. నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తున్నారనమాట. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారనమాట. ఆ దర్శనం కూడా చేసుకున్నాం మేము. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తెచ్చుకొని తిన్నామండి. తెచ్చుకొని తిని ఇంకా బయలుదేరిపోయామన్నమాట మేము. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక అద్దాల మేడ అయితే ఉంటుందండి. అందులో కాయిన్స్ వేస్తున్నారనమాట. ఎటు చూసినా కాయిన్స్. ఇంకా మనం వెళ్ళి నించుంటే మనం కూడా కనిపిస్తాము. ఇంతేనండి స్వర్ణగిరి వీడియో అయితే. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా స్వర్ణగిరి వెళ్ళుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే స్వర్ణగిరి చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుందండి. స్వర్ణగిరి వెళ్ళే ప్లాన్ ఎవరికైనా ఉంటే మార్నింగ్ యాదగిరిగుట్ట, సురేంద్రపురి ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళండి. చాలా బాగుందన్నమాట. కన్నుల పండగలాగా ఉంది. లైటింగ్తో చూసారు కదా మీరే ఎంత బాగుందో. అదే మార్నింగ్ వెళ్తే లైటింగ్ అది ఉండదు కదా, నార్మల్గా ఉంటుందంట. ఈవినింగ్ టైంలో వెళ్తేనే చాలా బాగుంటుందండి. హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో, మళ్ళీ స్వర్ణగిరి ఎప్పుడు వెళ్తామో. బాయ్ బాయ్.